కూడా ఆర్ఎస్ఎస్, హిందూ జాగరణ మంచు, శివసేన, విద్యార్థి పరిషత్, యువజన మోర్చా ఇట్లా అన్ని సంఘాలు, ఈ ఉన్నటువంటి అన్ని సంఘాలు, సంఘ పరివారకు సంబంధించిన అన్ని సంఘాలు కూడా బీజేపీని బలం చేయటం కోసం, విద్యార్థికులను తీసుకుపోవడం కోసం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా పేర్కొనాలి. అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ ఓటర్లు బీజేపీకి మొగ్గు చూపుతున్నట్టుగా మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తా ఉంది. అది కూడా ఒక కలిసి వచ్చే అంశంగా నేను అయితే ఈ ట్రెండ్ని అట్లా అర్థం చేసుకోవాలని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఓకే సార్. బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నవరత్నాలు నవరత్నాలు అంటూ కలవరించారు. నవరత్నాలే మమ్మల్ని కాపాడతాయని చాలా నమ్ముకున్నారు. చివరికి ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తుంటే వాళ్ళకి నవరత్నాలలాగా ప్రస్తుతానికి 9 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్నారు. ఆ స్థానాలు కూడా నిలబడతాయా, మరింత దిగజారిపోతాయా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంత దారుణమైన ఫలితాలు? మీరు ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలతో పాటు ప్రజలు ఒకవేళ వాళ్ళు చాలా పథకాలు ఇచ్చాం, ప్రజలందరినీ డబ్బులేసేసాం, డబ్బులేస్తే ఓట్లేస్తారు అన్నంత భ్రమల్లో ఉండి నవరత్నాలు కలవరిస్తూ వచ్చారు. అభివృద్ధి అనేది పట్టకుండా ఉన్నారు. ఇప్పుడు ఫలితాలు చూస్తే నవరత్నాల స్థాయిలోనే 9 సీట్లు ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చివరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? ఏ అంశాలు ప్రధానంగా వైకాపాను ఇంత ఘోరంగా ప్రభావానికి దెబ్బతీసాయంటారు? అలాగే తెలుగుదేశం కూటమి ఇంత భారీ స్థాయి విజయాన్ని ఎలా సాధించగలిగిందంటారు? ప్రసాద్ గారు, ఒక అద్భుతాన్ని మీరు గమనించారో లేదో, ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 సీట్ల ఆధిక్యంలో ఉంది. 21 స్థానాలకు మాత్రమే పోటీ చేసిన జనసేన పార్టీ 14 స్థానాల ఆధిక్యం ఉంది. 14, 7 గెలిచింది. 7 గెలిచింది అంటే 21 ఉంది. 21 ఉంది. అంటే ఏ పవన్ కళ్యాణ్ అయితే 3 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు అని చెప్పిన ఎలా అయితే హేళన చేశారు, నువ్వు గెలవలేదు, అక్కడ గెలవలా ఇక్కడ గెలవలేదు, చూడండి తిరిగి మళ్ళీ కాలం తిరిగి వచ్చింది. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేనితనం, అరాచక పరిపాలన, ఏ సామాజిక వర్గాన్ని కూడా సంక్షేమానికి లేదా అభివృద్ధికి దూరం చేయటం, లేదంటే తన యొక్క గుత్తేదారులు పెట్టుకొని, సలహాదారులు పెట్టుకొని ఒక ఏకఛత్రాధిపురం లాగా ఒక పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూశారు. మీకు తెలుసుగా ప్రసాద్ గారు, అసలు తాడేపల్లి నుంచే బయటికి రారు కదా. ఆయన తాడేపల్లి నుంచి బయటికి రావాలంటే పరదాలు కావాలి, 1000 మంది పోలీసులు కావాలి. వెళ్ళేది రాజధాని అమరావతి శిబిరాల మీదగానే. ఏనాడు కూడా ఆ శిబిరాల వంక కన్నెత్తి చూడటానికి కూడా ఆయన మనసు అంగీకరించలేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా, ఇవన్నీ ఆలోచించారు కదా. కాబట్టి ప్రజలు ఇలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే భరాయించలేకపోయారు. దానికి అనుగుణంగానే ఈ 3 పార్టీల యొక్క కూటమి యొక్క సయోధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఆ జనసేన, భారతీయ జనతా